నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కాలం అనంతం, కాలం దైవస్వరూపం. అటువంటి కాలాన్ని అనుసరించే భగవంతుడు మనకి అన్నీ ప్రసాదిస్తూ ఉంటాడు. వసంతం నుంచి శిశిరం వరకు ఎన్నో అద్భుతాలను మన కళ్ళ ఎదుటే ఆవిష్కరిస్తూ ఉంటాడు. అటువంటి కాలానికి తొలి వేకువే ఈ ఉగాది. జగత్తంతా చైతన్యవంతమవుతున్న ఈ శుభవేళ దైవనామస్మరణ అత్యంత శుభదాయకమట. ఎందుకంటే ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి సేవనం ఎంత శ్రేయోదాయకమో దైవనామస్మరణ అంత శుభ ఫలితాలనిస్తుందట. అందుకే మీ అందరి కోసం భక్తి టీవీ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ఈనాడు సమర్పిస్తోంది. ఈనాటి కార్యక్రమంలో ఉగాది విశిష్టత, క్రోధినామ సంవత్సర వైభవాన్ని మనకి అందించేందుకు భక్తి టీవీ స్టూడియోకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, వాచస్పతి, వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం షణ్ముఖ శర్మ గారు. మీ అందరి తరపున వారి పాదపద్మాలకు నమస్సులు తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమ ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన కావించవలసిందిగా కోరుతున్నాను. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిరృతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియో గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. ఓం దీపలక్ష్మ్యై నమః. చైత్రశుద్ధ పాడ్యమి నాడు ఉగాదిగా జరుపుకుంటే చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా ఆరాధిస్తాం. ఈ మధ్యకాలాన్ని వసంత నవరాత్రులుగా పరిగణిస్తాం. అందుకే ఈ వసంత నవరాత్రులలో ఆ రామయ్యతో పాటు అమ్మవారిని కూడా పూజిస్తాం. ఈ ఉగాది పర్వదినాన భక్తి టీవీ వేదికగా ఆ లలితా అమ్మవారిని పూజించుకునే మహద్భాగ్యం మనకి దక్కింది. నిత్యం ఆ అమ్మవారిని ఆరాధించే గురువుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఈనాటి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. పరమ పావనమైన ఈ సంవత్సరాది పర్వం అనగా ఉగాది నాడు వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ వసంత నవరాత్రులు గౌరీ ఆరాధన చేయాలి అనే శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు ఇవి దేవీ పూజకు ప్రధానమైనటువంటివి. ఎందుకంటే వాతావరణంలో కాలం ప్రకారంగా కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు ప్రతికూలంగా కాకుండా అనుకూలంగా ఉండాలనే భావంతో సంవత్సరమంతా అమ్మవారిని ఆరాధించిన ఫలం ఈ 9 రోజుల ఆరాధనతో లభించాలనే ఉద్దేశంతో వసంత నవరాత్రులు పెద్దలు నిర్దేశించారు. విశేషించి చైత్రశుద్ధ నవమి నాడు అమ్మవారు హిమవంతునికి పుత్రికగా ఉద్భవించింది అని దేవీ సంబంధమైన గ్రంథాలు చెప్తున్నాయి. చైత్రమాసే శుక్లపక్షే నవమ్యాం మృగధిష్ణ్యకే అన్నట్లుగా అప్పుడు మృగశిరా నక్షత్రం ఉన్న సమయంలో ఉద్భవించింది ఆ తల్లి. ఆ నవమికి పురస్కరించుకుని ఈ ప్రతిపత్తి నుంచి అంటే పాడ్యము నుంచి 9 రోజులు పూజ చేస్తారు. ఇది సంప్రదాయం. అయితే ఉగాది నాడు పూజ అంటే ప్రారంభం నాడు చేసే పూజే. ఏది ఆరంభమో అదే అంతం వరకు ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు. కనుక ఈ వసంత నవరాత్రుల ప్రారంభము ఈ సంవత్సరం యొక్క ప్రారంభం నాడు సకల లోకైక జగని పరాశక్తి స్వరూపిణి అయినటువంటి లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారికకు ఇప్పుడు ఆరాధన చేసుకోబోతున్నాం. ఆదిగా నిర్విఘ్నంగా పరిసమాప్తి జరగడానికే మహాగణపతిని అర్చించుకుందాం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతే సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంసృణాత్ పుంసాం సర్వతో జయమంగళం.
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకः లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండः శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాననామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః శచైపురందరాభ్యాం నమః అరుంధతే వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మాతాపితృభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః శుభమస్తు ఆచమ్య ప్రాణానాయమ్య హస్తం రక్షాల్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః రుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షయాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన పూజాకర్మ సమారభేత్ దైవీ గాయత్రీశ్చందః ప్రాణాయామే వినియోగः ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం యో దేవస్సవిదాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేతస్య భర్గస్తద్వరేణ్యముపాస్మహే బ్రహ్మభూర్భువస్సు వరోం మమ యజమానస్య సమస్త ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరీ జగదంబా దేవతా ఉద్దిశ్య శ్రీ లలితా పరమేశ్వరీ జగదంబా దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలस्य వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే అస్మిన్ శ్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపురసుందరి రాజరాజేశ్వరి దేవదేవేశ్వరి భువనేశ్వరి అంబికే చండికే దుర్గే పరమేశ్వరి శ్రీ లలితాపరా భట్టారికే దివ్యచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథో భౌమవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషణ విశిష్టాయా అస్యాం శుభతిథో శ్రీ జగదంబా దేవతా ఉద్దిశ్య జగదంబా దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం విశేషమైన అమ్మవారి ఆరాధన ఉగాది తొట్టతొలి రోజున అమ్మవారి అనుగ్రహం మనందరికీ భక్తి టీవీ మాధ్యమం ద్వారా మనందరి ఇళ్లల్లో అమ్మవారిని ఆరాధించుకునే భాగ్యం కలిగింది. అందున మంగళవారంతో ఉన్న రోజున ఆ అమ్మవారిని ఆరాధిస్తున్నాం. ఆ పూజా కార్యక్రమంలో మీ అందరి గోత్రనామాలు ఒక్కసారి స్మరణ చేసుకోండి. మీరందరూ స్వయంగా భక్తులందరం కూడా అమ్మవారిని సభక్తితో మనం ఆరాధించుకుందాం. సంకల్పం జరుగుతోంది. సంకల్పంలో వీక్షిస్తున్న భక్త కోటి అందరూ కూడా గోత్రము, మీ యొక్క ఇంటి పేరు, మీ కుటుంబ పెద్ద భర్త పేరు, ధర్మపత్ని భార్య పేరు, పిల్లల పేర్లను ఒక్కసారి తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. గోత్రోద్భవస్య వంశోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహకుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకాల పరిపూర్ణ వర్ష ఫల ప్రాప్తి ద్వారా సకల సస్యాభివృద్ధ్యర్థం నిరంతరం ధర్మ సిద్ధ్యర్థం
జగదంబా సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంకల్పిత శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి జగదంబా శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవత యథాశక్తి పూజనంచ కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశే గంధ పుష్పాక్షతైరలంకృత్య గంధపుష్పాక్షతై నిక్షిపేత్ కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితః కుక్షౌ సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదः సామవేదోऽఖ్యధర్వణः అంగైः సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः అత్ర తిష్టతు గాయత్రీ శాంతిః పుష్టికరే తథా ఆయాంతు దేవీ పూజార్థం దురితక్షయకారకాः కలశోపరి హస్తం నిధాయ ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుతకం సర్వం విశ్వాభూతాని యాపః ప్రాణావాపః పశవాపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాపో గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవీ పూజార్థం త్రుతక్షయకారకాः కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష దేవీం సంప్రోక్ష ఆత్మానం చ సంప్రోక్ష అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశుచిః యస్మరేత్ శాంభవీ శాంతం సభాఖ్యాభ్యంతరశుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఒక్కసారి అందరం కూడా మహాగణపతిని మనసారా మనస్సులో ధ్యానించి ప్రార్థిద్దాం. అందరూ మహాగణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం పుష్పాక్షతాన్ గృహీత్వా ధ్యానం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः సేదసాదనో విఘ్నేశ్వరధిమార్తాండచంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు. మహాగణపతి సంపూర్ణ అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రువంతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఆ లలితా త్రిపుర సుందరిని జగన్మాత అయినటువంటి జగదంబని ఒక్కసారి మనసారా మనస్సులో ప్రార్థన చేద్దాం. తదేకమైన భక్తితో చేతులు జోడించి ఆ అమ్మ మన ఇంటి అందే నిత్య నివాసమై ఈ మొట్టమొదటి రోజున అడుగిడి అందరికీ దివ్య దర్శనాన్ని ఇస్తున్నట్టుగా భావించి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ అమ్మవారిని ఒక్కసారి అందరం ప్రార్థన చేద్దాం. ధ్యానో ఓం దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతా సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. సువర్ణరత్నఖచితేమ సింహాసనార్థం పుష్పం సమర్పయామి. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం శ్రీ లలితా త్రిపుర సుందర్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓం జాతవేదసే సునవామసో మరాతీయతో నిదహాతి వేదః సనః పరుషదర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం ఓం అభివస్త్రా సువసనాని యర్షాభిధేనోదగాః పూజమానాః అభిచంద్రావృత్తవేను హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యై నమః. శుభకంచుక వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం ఉపవీతార్ధమక్షతాం సమర్పయామి. ఓం శ్రీగంధాం ధారయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః.
तदाश्च पुण्डरीकान् समुद्रस्य गृहाय मे हरिद्रं च मया नीतं देवी कल्याणदायिने सौभाग्यवर्धनं दिव्यं ददामि हरिवल्लभे हरिद्राचूर्णं समर्पयामि कुङ्कुमं शोभनं दिव्यं सर्वदा मङ्गलप्रदं मया नीतं महादेवी तुभ्यं दास्यामि सुन्दरे कुङ्कुमविलेपनं समर्पयामि पुष्पैः पूजयामि श्रीललिता त्रिपुरसुन्दरी देव्यै नमः पुष्पैः पूजयामि श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री रजताचल शृंगाग्रमध्यस्थायै नमो नमः श्री रजताचल शृंगाग्रमध्यस्थायै नमो नमः श्री हिमाचल महावंश पावनायै नमो नमः श्री हिमाचल महावंश पावनायै नमो नमः श्री शंकरार्धांग सौंदर्य शरीरायै नमो नमः श्री शंकरार्धांग सौंदर्य शरीरायै नमो नमः श्री लसन्मरकत स्वच्छ विग्रहायै नमो नमः श्री लसन्मरकत स्वच्छ विग्रहायै नमो नमः श्री महातिशय सौंदर्य लावण्यायै नमो नमः श्री महातिशय सौंदर्य लावण्यायै नमो नमः श्री शशांक शेखर प्राणवल्लभायै नमो नमः श्री शशांक शेखर प्राणवल्लभायै नमो नमः श्री सदा पंचदशात्मैक्य स्वरूपायै नमो नमः श्री सदा पंचदशात्मैक्य स्वरूपायै नमो नमः श्री वज्रमाणिक्य कटक किरीटायै नमो नमः श्री वज्रमाणिक्य कटक किरीटायै नमो नमः श्री कस्तूरी तिलकोल्लासि निटलायै नमो नमः श्री कस्तूरी तिलकोल्लासिनिलयायै नमो नमः श्री भस्मरेखाङ्कितलसन्मस्तकायै नमो नमः श्री भस्मरेखाङ्कितलसन्मस्तकायै नमो नमः श्री विकचाम्भोरुगदललोचनायै नमो नमः श्री विकचाम्भोरुगदललोचनायै नमो नमः श्री शरच्चाम्पेय पुष्पाभनासिकायै नमो नमः श्री शरच्चाम्पेय पुष्पाभनासिकायै नमो नमः श्री लसत्काञ्चनताटङ्कयुगलायै नमो नमः श्री लसत्काञ्चनताटङ्कयुगलायै नमो नमः श्री मणिदर्पणसङ्काशकपोलायै नमो नमः श्री मणिदर्पणसङ्काशकपोलायै नमो नमः श्री ताम्बूलपूरितस्मेरवदनायै नमो नमः श्री ताम्बूलपूरितस्मेरवदनायै नमो नमः श्री सुपक्वदाडिमी बीजरदनायै नमो नमः श्री सुपक्वदाडिमीजरदनायै नमो नमः श्री कम्बुपूगसमच्छाय कंधरायै नमो नमः श्री कम्बुपूगसमच्छाय कंधरायै नमो नमः श्री स्थूलमुक्ताफलोदार सुहारायै नमो नमः श्री स्थूलमुक्ताफलोदारसारायै नमो नमः श्री गिरीशबद्धमाङ्गल्यमङ्गलायै नमो नमः श्री गिरीशबद्धमाङ्गल्यमङ्गलायै नमो नमः श्री पद्मपाशाङ्कुशलसत्कराब्जायै नमो नमः श्री पद्मपाशाङ्कुशलसत्कराब्जायै नमो नमः श्री पद्मकैरवमन्दारसुमालिन्यै नमो नमः श्री पद्मकैरवमन्दारमालिन्यै नमो नमः श्री सुवर्णकुम्भयुग्माभसुकुचायै नमो नमः श्री सुवर्णकुम्भयुग्माभसुकुचायै नमो नमः श्री रमणीयचतुर्बाहुसंयुक्तायै नमो नमः श्री रमणीयचतुर्बाहुसंयुक्तायै नमो नमः श्री कनकाङ्गदकेयूरभूषितायै नमो नमः श्री कनकाङ्गदकेयूरभूषितायै नमो नमः श्री बृहत्सौवर्णसौन्दर्यवसनायै नमो नमः श्री बृहत्सौवर्णसौन्दर्यवसनायै नमो नमः
శ్రీ బృహన్నితంబ విలస జఘనాయై నమో నమః శ్రీ బృహన్నితంబ విలసజ్జఘనాయై నమో నమః శ్రీ సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః శ్రీ సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః శ్రీ దివ్యభూషణ సందోహ రంజితాయై నమో నమః శ్రీ దివ్యభూషణ సందోహ రంజితాయై నమో నమః శ్రీ పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః శ్రీ పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః శ్రీ సుపద్మరాగ సంకాశ చరణాయై నమో నమః శ్రీ సుపద్మరాగ సంకాశ చరణాయై నమో నమః శ్రీ కామకోటి మహాపద్మపీఠస్థాయై నమో నమః శ్రీ కామకోటి మహాపద్మపీఠస్థాయై నమో నమః శ్రీ శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమో నమః శ్రీ శ్రీకంఠ నేత్ర కుముద చంద్రికాయై నమో నమః శ్రీ సచామర రమావాణి వీజితాయై నమో నమః శ్రీ సచామర రమావాణి విరాజితాయై నమో నమః శ్రీ భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః శ్రీ భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః శ్రీ భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమో నమః శ్రీ భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమో నమః శ్రీ అనంగజనకాపాంగ వీక్షణాయై నమో నమః శ్రీ అనంగజనకాపాంగ వీక్షణాయై నమో నమః శ్రీ బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః శ్రీ బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః శ్రీ శచీముఖ్యామర వధూ సేవితాయై నమో నమః శ్రీ శచీముఖ్యామర వధూ సేవితాయై నమో నమః శ్రీ లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః శ్రీ లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః శ్రీ అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః శ్రీ అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః శ్రీ ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః శ్రీ ఏకాతపత్ర సామ్రాజ్యదాయికాయై నమో నమః శ్రీ సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః శ్రీ సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః శ్రీ దేవర్షిభిస్తూయమాన వైభవాయై నమో నమః శ్రీ దేవర్షిస్తూయమాన వైభవాయై నమో నమః శ్రీ కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః శ్రీ కలశోద్భవ దుర్వాస పూజితాయై నమో నమః శ్రీ మత్తే భవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః శ్రీమతే భక్త వత్సలాయై నమో నమః శ్రీ చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమో నమః శ్రీ చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమో నమః శ్రీ చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః శ్రీ చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః శ్రీ శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః శ్రీ శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః శ్రీ మత్త హంస వధూమందగమనాయై నమో నమః శ్రీ మత్త హంస వధూ మందగమనాయై నమో నమః శ్రీ వందారు జన సందోహ వందితాయై నమో నమః శ్రీ వందారుజన సందోహ వందితాయై నమో నమః శ్రీ అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః శ్రీ అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః శ్రీ పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః శ్రీ పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః శ్రీ అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః శ్రీ అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః శ్రీ నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః శ్రీ నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః శ్రీ సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః శ్రీ సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః
శ్రీరత్నచింతామణి గృహమధ్యస్థాయై నమో నమః శ్రీరత్నచింతామణి గృహమధ్యస్థాయై నమో నమః శ్రీహాని వృద్ధి గుణాధిక్యరహితాయై నమో నమః శ్రీహాని వృద్ధి గుణాధిక్యరహితాయై నమో నమః శ్రీ మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమో నమః శ్రీ మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమో నమః శ్రీ జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః శ్రీ జాగృత స్వప్న సుషుప్తానాం సాక్షిభూత్యై నమో నమః శ్రీ మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై నమో నమః శ్రీ మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై నమో నమః శ్రీ దుష్టభీతి మహాభీతి భంజనాయై నమో నమః శ్రీ దుష్టభీతి మహాభీతి భంజనాయై నమో నమః శ్రీ సమస్త దేవధనుజ ప్రేరకాయై నమో నమః శ్రీ సమస్త దేవధనుజ ప్రేరకాయై నమో నమః శ్రీ సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః శ్రీ సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః శ్రీ అనాహత మహాపద్మ మందిరాయై నమో నమః శ్రీ అనాహత మహాపద్మ మందిరాయై నమో నమః శ్రీ సహస్రార సరోజాత వాసితాయై నమో నమః శ్రీ సహస్రార సరోజాత వాసితాయై నమో నమః శ్రీ పునరావృత్తిరహిత పురస్థాయై నమో నమః శ్రీ పునరావృత్తిరహిత పురస్థాయై నమో నమః శ్రీ వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః శ్రీ వాణి గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః శ్రీ రమా భూమి సుతారాధ్య పదాబ్జాయై నమో నమః శ్రీ రమా భూమి సుతారాధ్య పదాబ్జాయై నమో నమః శ్రీ లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమో నమః శ్రీ లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమో నమః శ్రీ సహస్రరతి సౌందర్య శరీరాయై నమో నమః శ్రీ సహస్రరతి సౌందర్య శరీరాయై నమో నమః శ్రీ భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః శ్రీ భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః శ్రీ సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః శ్రీ సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః శ్రీ శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః శ్రీ శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః శ్రీ శ్రీ సుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమో నమః శ్రీ సుధాబ్దిమణిద్వీపమధ్యగాయై నమో నమః శ్రీ దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః శ్రీ దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః శ్రీ శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః శ్రీ శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః శ్రీ చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః శ్రీ చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః శ్రీ సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః శ్రీ సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః శ్రీ నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః శ్రీ నామపారాయణాభీష్ట ఫలదాయై నమో నమః శ్రీ సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః శ్రీ సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః శ్రీ శ్రీ షోడశాక్షరీ మంత్రమధ్యగాయై నమో నమః శ్రీ షోడశాక్షరీ మంత్రమధ్యగాయై నమో నమః శ్రీ అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః శ్రీ అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః శ్రీ భక్తహంస పరాముఖ్య వియోగాయై నమో నమః శ్రీ భక్తహంస పరాముఖ్య వియోగాయై నమో నమః శ్రీ
మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః. శ్రీ మాతృమండల సంయుక్త లలితాయై నమో నమః. శ్రీ భండ దైత్య మహాసత్వనాశనాయై నమో నమః. శ్రీ భండ దైత్య మహాసత్వనాశనాయై నమో నమః. శ్రీ క్రూరభండ శిరచ్ఛేద నిపుణాయై నమో నమః. శ్రీ క్రూరభండ శిరచ్ఛేద నిపుణాయై నమో నమః. శ్రీ ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః. శ్రీ ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః. శ్రీ చండముండ నిశుంభాది ఖండనాయై నమో నమః. శ్రీ చండముండ శుంభాది ఖండనాయై నమో నమః. శ్రీ రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణాయై నమో నమః. శ్రీ రక్తాక్షరక్త జిహ్వాది శిక్షణాయై నమో నమః. శ్రీ మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయై నమో నమః. శ్రీ మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయై నమో నమః. శ్రీ అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః. శ్రీ అభ్రేష మహోత్సాహకారణాయై నమో నమః. శ్రీ మహేశయుక్త నటన తత్పరాయై నమో నమః. శ్రీ మహేశయుక్త నటన తత్పరాయై నమో నమః. శ్రీ నిజ భర్తృముఖాంభోజ చింతనాయై నమో నమః. శ్రీ నిజ భర్తృముఖాంభోజ చింతనాయై నమో నమః. శ్రీ వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః. శ్రీ వృషభధ్వజ విజ్ఞానభావనాయై నమో నమః. శ్రీ జన్మ మృత్యు జరా రోగ భంజనాయై నమో నమః. శ్రీ జన్మ మృత్యు జరా రోగ భంజనాయై నమో నమః. శ్రీ విధేయ యుక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. శ్రీ విధేయ యుక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. శ్రీ కామక్రోధాది షడ్వర్గనాశనాయై నమో నమః. శ్రీ కామక్రోధాది షడ్వర్గనాశనాయై నమో నమః. శ్రీ రాజరాజార్చిత పద సరోజాయై నమో నమః. శ్రీ రాజరాజార్చిత పద సరోజాయై నమో నమః. శ్రీ సర్వవేదాంత సంసిద్ధ సుతత్వాయై నమో నమః. శ్రీ సర్వవేదాంత సంసిద్ధ సుతత్వాయై నమో నమః. శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానాయై నమో నమః. శ్రీ వీరభక్త విజ్ఞానాయై నమో నమః. శ్రీ అశేష దుష్ట ధనుజ సూదనాయై నమో నమః. శ్రీ అశేష దుష్ట ధనుజ సూదనాయై నమో నమః. శ్రీ సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో నమః. శ్రీ సాక్షాత్ శ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమో నమః. శ్రీ హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః. శ్రీ హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః. శ్రీ దక్ష ప్రజాపతి సుతావేషాఢ్యాయై నమో నమః. శ్రీ దక్ష ప్రజాపతి సుతవేషాఢ్యాయై నమో నమః. శ్రీ సుమబాణేక్షు కోదండ మండితాయై నమో నమః. శ్రీ సుమబాణేక్షు కోదండ మండితాయై నమో నమః. శ్రీ నిత్య యవ్వన మాంగళ్య మంగళాయై నమో నమః. శ్రీ నిత్య యవ్వన మాంగళ్య మంగళాయై నమో నమః. శ్రీ మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః. శ్రీ మహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః. శ్రీ మహాదేవ రతౌత్సుక్య మహాదేవ్యై నమో నమః. శ్రీ మహాదేవ రతౌత్సుక్య మహాదేవ్యై నమో నమః. శ్రీ లలితాయై నమః. శ్రీ లలితాయై నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈనాటి కార్యక్రమంలో ఉగాది వైభవాన్ని, క్రోధినామ సంవత్సర విశిష్టతను తెలియచేయవలసిందిగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని మీ అందరి తరపున కోరుతున్నాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోः సదా శ్యామావార్తాళి సంసేవ్యాం
భవానీం లలితాంబికాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ నవగ్రహదేవతాభ్యో నమః. శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలకా దేవతాభ్యో నమో నమః. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజున అమ్మవారి పూజ చేసుకుని తరిస్తున్నాం మనం. ఎప్పుడైనా సంవత్సరం అనగానే వసంత ఋతువుతో ప్రారంభమవుతున్నది. శతవసంతాలు అంటూ ఉంటాం. అదేవిధంగా శరశ్శతం అనే మాట కూడా మనకున్నది. అంటే శరత్తులు అని. ఇక్కడ అంటే వసంతములు 100 శరత్తులు 100 అంటున్నారంటే సంవత్సరాన్ని లెక్కించేటప్పుడు శరత్కాలము వసంతకాలము రెండు ప్రధానంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ. అందులో వసంతంతో సంవత్సరాన్ని ప్రారంభించుకోవడం మన సంప్రదాయం. అసలు 3 విధాల సంవత్సరాన్ని భారతదేశ కాలగణనలో చెప్పారు. ఈ 3 కూడా వేద సంస్కృతిని గౌరవించేవే. ఒకటి బార్హస్పత్యమాన సంవత్సరము, రెండవది సౌరమాన సంవత్సరము, మూడవది చాంద్రమాన సంవత్సరము. ఇందులో బార్హస్పత్యమానం అంటే వింధ్యస్య ఉత్తర దేశే అన్నారు. అంటే వింధ్య పర్వతానికి ఉత్తరం వైపు అంతా బార్హస్పత్యమానం ఉంటుంది. వింధ్యకి దక్షిణం వైపు అంతా కూడాను సౌర చాంద్రమానములు ఉంటాయి. అయితే శేషాచలానికి దక్షిణం వైపు సౌరమానం ప్రధానంగా ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. అంటే సౌర చంద్రమానాలు దక్షిణాపథంలో వ్యవహరింపబడుతుంటాయి. అయితే మనం ప్రధానంగా మనతో పాటు కొన్ని రాష్ట్రముల వారు చాంద్రమానాన్ని వ్యవహరిస్తారు. ఈ చాంద్రమాన ప్రకారంగా ప్రారంభమవుతున్న సంవత్సరమే మనకు ఉగాది. ఉగాది, యుగాది, సంవత్సరాది అని 3 పేర్లతో మనం వ్యవహరిస్తుంటాం. యుగమునకు ఆది గనక యుగాది. యుగము అంటే జంట అనర్థం. ఉత్తరాయణ దక్షిణాయనం అనే 2 జంటలతో కూడిన సంవత్సరమే యుగం. అందుకే సంవత్సరానికి యుగమని పేరుంది కనుక సంవత్సరానికి అది యుగాది. అంతేకాదు దీనికి ధర్మశాస్త్రంలో కల్పాది అని కూడా పేరున్నది. అంటే ఈ కల్పం ప్రారంభమైనది చైత్ర శుక్ల పాడ్యమి నాడు. ఇప్పుడే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు అనడానికి ప్రమాణములు కనపడుతున్నాయి. చైత్రమాసే శుక్లపక్షే ససర్జే ప్రథమేహని అనేటువంటి స్తోత్రవాక్యం శ్లోకవాక్యం మనకు ప్రమాణంగా గోచరిస్తున్నది. కనుకనే ఇది కల్పాది సంవత్సరాది. చాలా ఔచిత్యం ఇందులో కనబడుతున్నది. సృష్టి నిజంగా చైత్రశుద్ధ పాడ్యమి నాడే ప్రారంభమైందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వసంతం ఇప్పుడు వస్తున్నది. వసంతం అంటే చిగురింత అనేది. అలాగే శిశిరం అంటే రాలుట అని అర్థం. కానీ చిగురింత ప్రారంభం, రాలిపోవడం చివర అన్నప్పుడు సంవత్సరం ఔచిత్యం అంతా దీనిలో కనబడుతున్నది. అయితే సంవత్సరం అనేది కాలం యొక్క విభాగం పేరు మనం అనుకుంటాం, కానీ ఇది భగవంతుడి పేరుగా మనకు కనబడుతున్నది. విష్ణు సహస్రనామ స్తోత్రాల్లో కూడా ఋతుసుదర్శన కాల పరమిష్ఠి పరిగ్రహ అనే నామం, అదేవిధంగా అహస్ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అనే మాట కనబడుతున్నాయి. ఋతువులు సంవత్సరము ఈ 2 భగవత్ స్వరూపములు. అదేవిధంగా శివసహస్రనామం మొదలైన వాటి యందు కూడాను పక్షములు, మాసములు, సంవత్సరములు ఇవన్నీ భగవత్ స్వరూపంగా చెప్తున్నారు. అంటే కాలం ఒకటే అయినప్పటికీ కూడా అనేక విధాలుగా మనకు గోచరిస్తున్నది. అది ప్రధానంగా ఋతువుల రూపంలో కనబడుతున్నది. ఆ ఋతువుల్లో వసంత ఋతువు మొదలుకుని శిశు ఋతువు వరకు 6 ఋతువులు. ఈ 6 ఋతువుల్లో మనకు 12 మాసాలు వస్తున్నాయి. అదేవిధంగా పక్షాలు, అయనాలు ఇవన్నీ కనబడుతున్నాయి. వీటిలో ప్రధానంగా ఏ రోజుకు ఆ రోజు మనం స్మరించుకోవాల్సినది తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము. ఈ 5 అంగములతో కూడిన కాలాన్ని పంచాంగము అంటున్నాం. అలా ఏ రోజు ఈ 5 అంగములు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసే శాస్త్రం పేరు పంచాంగము. ఇది జ్యోతిర్గణాలు, గణితము ఈ రెండింటి మీద ఆధారపడి ఏర్పడినటువంటిది. ఈ జ్యోతిర్గణాలు, గణితము కూడాను జ్యోతిష్ శాస్త్రం అని చెప్తున్న శాస్త్రం నుంచి గ్రహీతములు. జ్యోతిష్ శాస్త్రం వేద పురుషునికి కన్ను వంటిది అన్నారు. అది వేదం యొక్క షడంగాల్లో జ్యోతిష్ శాస్త్రం అత్యంత ప్రధానమైనది. జ్యోతిష్ శాస్త్రం యొక్క ఆధారం మనకు లేకపోతే వేదాన్ని కూడా అర్థం చేసుకోలేం. కానీ వేదం అర్థం చేసుకోవడానికి శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష్ కల్పములని షడంగాలు అవసరం. అందులో జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా ఈ కాలగణనంతా జరుగుతున్నది. అయితే బార్హస్పత్యమానమైన, సౌరమానమైన, చాంద్రమానమైన ఇదంతా వైదిక జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా ఉన్నది కనుక 3 మనకు ప్రమాణములే. ఏ ప్రాంతం వరకు అది ప్రమాణం. అయితే ఉగాది నాడి కర్తవ్యాలు ఏమిటి అంటే ముందుగా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి భగవస్మరణ చేసుకొని కాలకృత్యములు తీర్చుకోవాలి. అదేవిధంగా అభ్యంగ స్నానం ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటిది. అభ్యంగ స్నానం అనంతరం నూతన వస్త్ర ధారణ చేసుకొని భగవద్ ఆరాధన చేసి, ముందుగా ఎవరిని ఆరాధించాలంటే విఘ్నేశ్వరిని, సరస్వతీదేవిని ఆరాధించి, అటుపై ఇష్టదేవతలను ఆరాధించి, నవగ్రహాల్ని స్మరణ చేసుకుని, దిక్పాలకులను ఆరాధన చేసుకుని అప్పుడు చేయవలసిన వాటిల్లో ప్రధానంగా 2 కృత్యములు చెప్పారు. ఒకటి పంచాంగ శ్రవణం. ఇది దైవజ్ఞుల ముఖతః వినాలి అని కూడా చెప్పారు.
పంచాంగ శ్రవణం అంటే మునుపు చెప్పినట్టు 5 అంగములను అనుకోవడమే కాకుండా సంవత్సరం యొక్క స్వరూపాన్ని మొత్తం తెలుసుకోవడమే పంచాంగ శ్రవణంలో కనబడుతున్నది. ఈ సంవత్సరంలోని విశేషాలు ఏమిటి, అదేవిధంగా ఈ సంవత్సరం యొక్క రాజు ఎవరు, రాజు అంటే సంవత్సరం ఏ వారంలో ప్రారంభమవుతుందో ఆ వారము యొక్క దేవతే రాజు అవుతాడు. అంటే ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం అంటే భౌమవారం ప్రారంభమవుతుంది కనుక ఆ మంగళ గ్రహదేవతను కుజుడే దీనికి రాజు అవుతున్నాడు. అలాగా సేనాని, మంత్రి ఇత్యాది పదవులు కూడా ఉన్నాయి. ఈ నాయక ఉపనాయకులందరూ కూడా గ్రహదేవతలు అవుతారు. ఆ గ్రహములతో కూడినటువంటి ప్రభావం ఈ సంవత్సరాలు ఎలా ఉంటుందని తెలుసుకోవడమే పంచాంగ శ్రవణంలో ప్రధానంగా కనబడుతున్న అంశం. అయితే ఎప్పుడైనా సంవత్సర ఫలాలు వినేటప్పుడు కుతూహలం, ఉత్సాహం ఉంటుంది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, సమిష్టిగా అందరికీ ఎలా ఉంటుంది, మా కుటుంబానికి ఎలా ఉంటుంది, నాకు ఎలా ఉంటుంది అనే కుతూహలం అందరికీ ఉంటుంది. అయితే మనం తీరా చూసుకుంటే సంవత్సర ఫలాల్లో మిశ్ర ఫలాలే చెప్తూ ఉంటారు. అంటే మంచి చెడు రెండూ ఉంటాయి. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కనుక ఈ నామంతో ఉన్న సంవత్సరం ఇలా ఉంటుంది అని కూడా వ్రాస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరానికి ఫలానా వారు రాజు, ఫలానా వారు మంత్రి, ఇంకొకరు సేనాని అవడం వల్ల ఈ ఫలితాలు ఇలా ఉంటాయని చెప్తారు. ఆ దేశానికి అదేవిధంగా ప్రపంచానికి కూడా ఎలా ఉంటుందని చెప్తారు. ఇదంతా కూడా అద్భుతమైన శాస్త్రం ఆధారంగా చేసుకుని చెప్పిన అంశములే. ఎందుకంటే భారతీయ పంచాంగం మొట్టమొదటి పరిశీలిస్తే సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో అప్పటి నుంచి ఉన్న లెక్క ఇప్పటికీ తెగకుండా ఉన్నదండి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. బ్రహ్మాయు ప్రమాణమును ప్రారంభిస్తారు. అంటే ఈ కల్పం బ్రహ్మదేవుడు ప్రారంభించినప్పటి నుంచి ఎలా జరుగుతున్నది. బ్రహ్మదేవుడికి 100 కల్పాల ఆయువు. అందులో ఆయన వయస్సులో 50 సంవత్సరాలు అయిపోయేట. ఇప్పుడు ద్వితీయ పరార్థే అంటున్నాం. అంటే 50వ పళ్ళలో పడ్డాడు బ్రహ్మదేవుడు. అలా వస్తూ ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు జరిగాయి, ఎన్ని మహాయుగాలు జరిగాయి, ఎన్ని మన్వంతరాలు అయ్యాయి అవి చెప్తూ ఇప్పటి కాలం గురించి చెప్తున్నామంటే ఎంత అద్భుతమైనటువంటి కాలగణన జ్ఞానము భారతీయ ఋషులకున్నదో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అలాంటి దివ్యమైనటువంటి కాలజ్ఞానంతో కూడిన సంవత్సరాన్ని మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. అయితే మిశ్రఫలాలు ఇందులో కనబడవచ్చు గాక, అంటే మంచి చెడు రెండూ కనబడతాయి. అయితే మన సంకల్పం గొప్పగా ఉంటూ మన సంకల్పాన్ని భగవత్ సంకల్పంతో అనుసంధానం చేస్తే మిశ్రం రెండూ కూడా మనకి శుభఫలాలని ఇస్తాయి. ఎందుకంటే సుఖదుఖాలు రెండూ కలిస్తేనే జీవితం. కానీ సుఖమైన దుఃఖమైన పరిణామంలో మనం మంగళకరం కావాలనే ఉద్దేశంతోనే మనం ఉగాదిని చక్కగా ప్రారంభించుకుంటున్నాం. అంటే మంగళకరంగా ప్రారంభించుకుంటాం. శుభాకాంక్షలు అంటే ఒకరికొకరు చెప్పుకోవడంతో సరిపోదు. శుభమైన ఆకాంక్ష ఫలదాయకం కావాలి అంటే మన ఆకాంక్ష ఈశ్వర శక్తితో కలవాలి. అందుకే మన భారతీయులు మాత్రం సంవత్సరాన్ని కేవలం శుభాకాంక్షలు చెప్తూ విందులు వినోదాలతో కాలక్షేపం చేయడం కాకుండా భగవద్ ఆరాధనతో మనం ప్రారంభించుకుంటున్నాం. ఇది గొప్ప అంశం ఇక్కడ. అంటే మన సంకల్పం శివ సంకల్పంతో అనుసంధానమవుతున్నది. అలాగా సంవత్సరాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ విధంగా పంచాంగ శ్రవణం చేశాక ఉగాది ప్రసాదం స్వీకరించాలి. వ్యవహారంలో ఉగాది పచ్చడి అంటారు కానీ ఉగాది ప్రసాదం అనే మాట చక్కగా ఉంటుంది. అది కూడా ఎలా చేయాలి అనే దాన్ని కూడా శాస్త్రమే చెప్పింది. మనం ఏవేవో రుచులు కలిపి దానిలో తాళింపులు మొదలైనవి వేయక్కర్లేదుట. అది నింబకుసుమ శర్కరామ్ర ఘృతయుతం అన్నారు ఇక్కడ. నింబకుసుమం అంటే వేపపూత, శర్కర అన్నప్పుడు గుడము కావచ్చు, పటిక బెల్లం కావచ్చు. తర్వాత ఆమ్రము అంటే మామిడి, ఆ తర్వాత ఘృతైర్యుతం ఆవు నెయ్యి కలపాలి. ఎప్పుడైనా ఆవు నెయ్యి కలిస్తేనే అది భగవంతుడు నివేదించడానికి అర్హమవుతుంది. ఈ విధంగా చేసుకోవాలి ఉగాది ప్రసాదాన్ని. దాన్ని భగవంతుడు నివేదించి అది మొదటి యామంలోనే స్వీకరించాలి అన్నారు. మొదటి యామం అంటే ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే సుమారు 8-8:30 ప్రాంతం లోపలే దాన్ని స్వీకరించాలి అని చెప్పారు. ఇది ఉగాది ప్రసాద స్వీకారము. ఇది మనకు చెప్తున్న విధుల్లో ప్రధానమైనటువంటివి. మరొక విశేషమైన అంశం ఏంటంటే అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క జన్మభూమి మందిరం నిర్మించిన తర్వాత వస్తున్నటువంటి ఉగాది ఇది. తర్వాత వస్తున్న వసంత నవరాత్రులు కనుక దీనికి మరింత ప్రత్యేకత మనం భావన చేస్తూ ఇది రామనామ సంవత్సరంగా ప్రకాశించాలని మనం అందరం కోరుకుంటాం. ఎందుకంటే రామ అంటేనే ఆనంద స్వరూపుడు అని అర్థం అండి. ఎటువంటి ఆనందం అంటే తాను ఆనంద స్వరూపుడే ఇతరులకు ఆనందం కలిగిస్తాడు. అందుకే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెప్పినట్లుగా రామ అంటే ఆనంద స్వరూప ఆనందదాయక. ఈ రహస్యాన్ని మహానుభావుడైన త్యాగయ్య జగదానందకారక జయ జానకి ప్రాణనాయక అన్నారు. అలాగే అమ్మవారిని కూడా మనం రామ అంటున్నాం, అంటే ఆనందదాయిని అని అర్థం. ఇంకా తాత్వికంగా గొప్పగా ఆలోచిస్తే లలిత అంటే గొప్ప సౌందర్యవతి అని అర్థం. ఏమిటా సౌందర్యం అంటే లోకాతీతమైన శాశ్వతమైన సచ్చిదానంద సౌందర్య అమ్మవారు. అలాగే రామ అన్న అందగాడని అర్థం కనుక రామ శబ్దానికి లలిత శబ్దానికి కూడా
గొప్ప సౌందర్య స్వరూపులు అర్థం. అందుకే అమ్మవారి సౌందర్య లహరి, లలితా త్రిపుర సుందరి అన్నాం. అలాంటి సౌందర్యమే రామచంద్రమూర్తి. ఏమిటా సౌందర్యము అంటే రూప సౌందర్యం, గుణ సౌందర్యం, ధర్మ సౌందర్యం, జ్ఞాన సౌందర్యం, చరిత్ర సౌందర్యం, కరుణ సౌందర్యం, ఇన్ని సౌందర్యాల కలబోత రామచంద్రమూర్తి గనక సౌందర్యాన్ని ఆరాధించడమే నవరాత్రుల్లో మనం చేస్తున్నాం. అసలు వసంతం అంటేనే సౌందర్యం. ప్రకృతి అంతా కూడా ఒక శోభని, సౌందర్యాన్ని పొందుతుంది. అసలు ఆ సౌందర్యం మనకి సంవత్సరం పొడుగునా లభించాలి అని కోరుకోవాలి. గొప్పగా ఆలోచిస్తే ఆనందము సౌందర్యము రెండూ కలుపుకుంటే ఆనందమే సౌందర్యం. అలాంటి ఆనందదాయకం సంవత్సరం కావాలి అంటే ఆనంద స్వరూపులైనటువంటి అటు శ్రీరాముని, లలితాంబకిని కూడా మనం ఆరాధిస్తున్నాం. వీరు ఉభయులు కూడా సోదరీ సోదర స్వరూపంగా చెప్పబడతారు. అమ్మవారిని పద్మనాభ సహోదరి అంటాం. ఆ పద్మనాభుడైన నారాయణుడే రామచంద్రమూర్తి. వీరు ఉభయులు కూడా ఒకే తత్వము. లోకాన్ని రక్షించి అధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని నిలబెట్టి స్వరూపం గనక ఆ జగన్మాతని, ఆ పరమేశ్వరుడైన నారాయణుని కూడా మనం ఆరాధన చేసుకుంటున్నాం. దీని ద్వారా లోకానికి క్షేమం కలగాలి. అయితే ఇది క్రోధినామ సంవత్సరం. దీని ప్రత్యేకత ఏమిటి అంటే 60 సంవత్సరాలు, ప్రతి సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. ఈ పేర్లు వ్యవహారానికి పెట్టారు అనడానికి లేదు. వీటి వెనకాల కూడా ఏదో మర్మములు ఉంటాయి. ఆ సంవత్సర స్వభావం అంతా పేరులో ఉంటుంది. ఇలా మన ప్రభవ అనే దానితో మొదలుపెట్టి 60 సంవత్సరాలు ఉన్నాయి మొత్తానికి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు. కొన్ని పేర్లు వినడానికి చాలా హాయిగా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళిపోయినటువంటి శోభకృత్తు, అంతకుముందు వచ్చినటువంటి శుభకృత్తు వినడానికి చాలా బాగున్నాయి. క్రోధి అనగానే మాత్రం ఎంత సంవత్సరాలు చేసుకుంటున్నా పేరు వినగానే కొంచెం భయం కలగవచ్చు. క్రోధి అంటే క్రోధము కలది అని అర్థం. అలాంటి క్రోధముతో ఉన్నది కనుక మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే సందేహం కూడా కలగవచ్చు. క్రోధం ఎప్పుడైనా కీడు చేస్తుంది, కానీ క్రోధం భగవత్ స్వరూపమైతే మాత్రం రక్షిస్తుంది. ఇవన్నీ భగవత్ స్వరూపాలే. 60 పేర్లు కూడా కాలం యొక్క శక్తులవి. అదేవిధంగా సౌరశక్తి యొక్క విశేషాలే 60 నామములు అనేది మరింత పరిశీలిస్తే తెలుస్తుంది. కాలకారకుడు సూర్యభగవానుడే కదా. అందుకే ఆదిత్యుని కూడా మనం ఒకసారి స్మరించుకోవాలి ఈ రోజున. ఆయన అనుగ్రహిస్తే గ్రహాలన్నీ అనుకూలిస్తాయి. అందుకే సూర్యుడు కూడా క్రోధియే. ఎప్పుడు క్రోధి అంటే సంవత్సరంలో కొన్ని నెలలు ఆయన క్రోధంగానే ఉంటాడు. తీవ్రమైన ప్రకాశం ఉంటుంది. ఆ తీవ్రతనే క్రోధి అంటారు. భగవంతుడికి 2 రకాల రూపాలు ఉన్నాయని శాస్త్రం చెప్తున్నది, ఘోర అఘోర అని. ఘోరం అంటే తీవ్రము, అఘోరం అంటే సౌమ్యము. ఈ 2 రూపాలు కూడా లోకక్షేమం కోసమే. అది ప్రకృతిలో మనకు కనబడుతుంది. ఘోరాఘోర రూపములు కాలంలో కూడా తీవ్రము సౌమ్యము అని 2 ఉంటాయి. ఈ తీవ్ర సౌమ్యాలు 2 కూడా భగవత్ స్వరూపం తెలుసుకోవాలి. అది క్రోధి అనగానే అదేదో భయంకరమైన శబ్దంగా భావించవలసిన అవసరం లేదు. అది మనం రక్షించడం కోసం వస్తున్నదని భావించాలి. ఇది ఎలాంటిదంటే ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని శిక్షించడానికే భగవంతుని యొక్క క్రోధమే ఒక దేవతా రూపం ధరిస్తుంది. అందుకే భగవత్ క్రోధానికి కూడా నమస్కరించిన అద్భుతమైన తాత్విక లక్షణం మన సంస్కృతిలో కనబడుతుంది. కనుక లలితాదేవి కాలస్వరూపిణి, విశ్వస్వరూపిణి, ఈ 2 విధాలుగా ప్రకాశిస్తున్న జగన్మాత లోకానికి మంగళం కలిగించడానికని సంవత్సరం యొక్క ప్రారంభ దివసంలో నవరాత్రులు చేయలేకపోయినా ప్రారంభ దివసంలోనైనా ఆ లలితాంబికని అమ్మ నామాలతో ఆరాధించుకుంటే చాలు. పెద్ద మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు లేకపోయినా రాకపోయినా పర్వాలేదు. భక్తితో నామం పలికి అమ్మవారిని ఆరాధన చేసుకుంటే ఆ తల్లి రక్షణ సంపూర్ణంగా లభిస్తుంది. ఎందుకంటే అమ్మవారు కరుణాతరంగితాక్షి, కారుణ్య రూపిణి, దయాస్వరూపిణి. ప్రార్థించిన వారిని తప్పకుండా అనుగ్రహిస్తుంది. అయితే మన ప్రార్థన ఈరోజు భక్తి టీవీ ద్వారా సమూహంగా జరుగుతున్నది. సమూహం అంటే సర్వజన క్షేమం అని అర్థం. అందుకే సకల లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి, ప్రకృతి బాగుండాలి. అదేవిధంగా అతివృష్టి, అనావృష్టి మొదలైన బాధలు రాకుండా సువృష్టి లభించాలి. ప్రకృతి తీవ్రత, తాపము మొదలైనవి లేకుండా మనకు అనుకూలించాలి. అంటే కాలం ఎలా ఉన్నప్పటికీ అమ్మవారి అనుగ్రహం ఉంటే అనుకూలమే అవుతుంది. కనుక ఈ రోజున ఈ విధంగా అమ్మవారిని ఆరాధన చేసి ధన్యులమయ్యాం. చేసిన పూజల్లో తెలుసో తెలియకో, తెలిసి తెలియకో ఏవైనా అపచారాలుంటే అమ్మ క్షమించి అనుగ్రహిస్తుంది. నమంత్రం నోయంత్రం తదపి చ నజానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కదా నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరంజానే మాతః త్వదనుసరణం కష్టహరణం. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా మహాత్రిపురసుందర్యై నమః. శ్రీ గౌర్యై పార్వత్యై కాత్యాయన్యై నమో నమః. ఓం ధూపం వనస్పత్రభూమిర్దివ్యేనాగంధేసహితః గృహ్యత్ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతయోస్మాన్ ధూర్వజం ధూర్వయో వయం ధూర్వామస్వం దేవానామసి. శ్రీ సాంగత పరివార శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి
श्रीललितात्रिपुरसुन्दरीदेव्यै नमः दशाङ्गसहितधूपम् आघ्रापयामि धूपमाघ्रापयामि साज्यं त्रिवर्तसंयुक्तं हन्निना योजितं प्रियं गृहानमङ्गलं दीपं त्रैलोक्यदिविरापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने त्राहि मां नरकात् घोरात् दिव्यज्योतिर्नमोऽस्तु ते प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं निवेदयामि ॐ गायत्र्या प्रोक्ष्य यो देवस्सविदास्माकं दियो धर्मादिगोचर प्रेरयेत् तस्य भर्गस्तद्वरेण्यमुपास्महे सत्यन्वर्तेन परिषिञ्चामि अमृतमस्तोऽमृतो वस्त्रनमसि अवसरार्धम् अमृतफलान् निवेदयामि अमृतोपहारान् निवेदयामि ॐ ब्रह्मणे नमः मध्ये मध्ये अमृतवाणीं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि ताम्बूलं भोगीफलैः सकर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यता ॐ मुखवासयितताम्बूलं समर्पयामि श्रीललितात्रिपुरसुन्दरीदेव्यै नमः ताम्बूलं समर्पयामि ताम्बूलचर्वणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ఈ ఉగాది పర్వదినాన ఆ లలితా అమ్మవారిని అత్యంత వైభవంగా స్తుతించాం, పూజ నిర్వహించుకున్నాం. అంతేకాదు ఉగాది విశిష్టతను గురువుగారి ద్వారా తెలుసుకున్నాం, పంచాంగ శ్రవణం గావించాం. ఇంతటి విశేష కార్యక్రమంలో ఆ మహాతల్లికి మహా నీరాజనాన్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాం. हिरण्यपात्रं मधोः पूर्णं दधाति मधव्योसानेति एकदा ब्रह्मणमुपहरति एकदैव यजमान आयुस्तेजो दधाति मानो हिगुंसेज्जातवेदो गामश्वं पुरुषं जगत् अभिप्रदग्नागहिः श्रिया मा परिपातय सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरि नारायणि नमोऽस्तु ते श्रीमन्नारायणि नमोऽस्तु ते ओम सततं श्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यसन्मंगलानि भवन्तु श्रीललिता त्रिपुरसुन्दरी देव्यै नमः आनन्ददिव्यकर्पूर नीराजनं समर्पयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि